తెలంగాణలోని విద్యార్థులకి బిగ్ షాక్ అని చెప్పాలి. 15వ తేదీ నుంచి కాలేజీలన్నీ మూతపడబోతున్నాయి. ఇది అది అనేం లేదు. MBA, BEd, తర్వాత PG, BTech, MTech అన్ని స్కాలర్షిప్ల ద్వారా మీరు కనుక మీ కాలేజీలకి ఎంట్రీ ఇస్తే డెఫినెట్గా మీ కాలేజీలన్నీ నిర్ణయం తీసుకున్న మాట ఏంటంటే 15వ తేదీ నుంచి స్కాలర్షిప్లన్నీ కూడా ఫీజు రియంబర్స్మెంట్, ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్స్ అన్నీ కూడా రాకపోవడం మూలంగా 1200 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయట. సో 1200 కోట్ల రూపాయల బకాయిలని ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆల్ ఇంజనీరింగ్, ఫార్మా, MBA, BEd, PG and degree colleges in Telangana will shut down indefinitely from September 15th over non-payment of 1200 crores of fees reimbursement dues. 1200 కోట్ల రూపాయల బకాయిలట. సో ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది ప్రభుత్వాలకి విద్యాపరంగా ఎంత భద్రత, ఎంత బాధ్యత ఉందని దీన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. సో నిజంగానే ఐ డూ వాంట్ క్వశ్చన్. సో నిజంగా విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి విద్యార్థుల స్టాండ్ తీసుకొని నేను క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను గవర్నమెంట్ని. సో ప్రస్తుతానికి ఈ 1200 కోట్ల రూపాయల బకాయిల విషయంలో సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఈ కాలేజీలన్నీ కూడా షట్ డౌన్ కాబోతున్నాయట. ఈ నేపథ్యంలో వారు ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 1200 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. సో మనం రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడప్పుడు పండుగలు చేసుకుంటూ ఉంటాం. ఎటువంటి పండుగలు అంటే ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ల పాటుగా వసంతాలు పండుగ, 9 ఏళ్ల పాటుగా పండుగలు, 10 ఏళ్ల పాటుగా పండుగలు, ఇవన్నీ పండుగలు చేసుకుంటే 1000 కోట్లకు మించిపోయాయి కదా. మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం మారిన తర్వాత కూడా చాలా అట్టహాసంగా పండుగలు జరుపుకున్నారు, వేడుకలు చేసుకున్నాం. సో ఇవన్నీ తప్పని నేను చెప్పడం లేదు. బట్ అలా చేస్తున్నటువంటి ఆ పండుగల్లో విద్యార్థులకు సంబంధించి ఒక 10%, పోనీ 20%, పోనీ మీకు చాలా బాధ్యత ఉంటే 50%గా మీరు వాళ్ళకి చెల్లించినా కూడా ఈరోజు దుస్థితి వచ్చేది కాదు కదా. అన్నింటికీ ఒకటి ఉంటుంది. ఈరోజు ఈ పండుగ చేసుకోవాలి, పలానా ఆయన ఓ మంత్రి దగ్గరికి వెళ్ళాలంటే తప్పకుండా వెళ్ళాల్సిన ఒక షెడ్యూల్ ఉంటుంది. ఎందుకంటే మేము చదివే వయసు నుంచి మొదలుకుంటే, మాకంటే ముందు మా తరాల వాళ్ళు చదివిన వయసు నుంచి మొదలుకుంటే, వాళ్ళ తరాల కంటే ముందు తరాల వారు అంటే ఉదాహరణకి తండ్రి వయసుకు నుంచి ఈ రోజు వరకు మాలాంటి విద్యార్థులను చదువుకొని ఉద్యోగాలు చేసే పరిస్థితి నుంచి మళ్ళీ మా తర్వాత జనరేషన్ కూడా ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నాయంటే విద్యార్థుల పట్ల ఏ ప్రభుత్వాలు మారినా, ఎన్ని పార్టీలు వచ్చినా కూడా ఒక వాళ్ళకంటూ ఒక టైం లైన్ అనేది లేదు. ఒక పక్క ఎస్ విద్యార్థులందరూ కూడా చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మనం రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిందే. అప్పుడే కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు అన్ని రకాలుగా సదుపాయాలు సమకూరుస్తాయి. కాలేజీ యాజమాన్యాల్లో కాలేజీలో పనిచేసే లెక్చరర్లు, ప్యూన్లు, ఆయాలు వాళ్ళందరికీ జీతాలు వస్తాయనే విషయాన్ని మర్చిపోయే కాబోలు. ఎందుకంటే ఎన్ని మారినా, ఏం జరిగినా ఇది మాత్రం మారడలేదు, ఈ పద్ధతి మారలేదు. ప్రతి ఏడు మీరు గమనించండి. సో ప్రతి సంవత్సరం కూడా ఓ రోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఒక విద్యార్థి సంఘం బంద్ పిలుపునిస్తారు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని చెప్పి పిల్లలంతా కూడా రోడ్డుకి ఎక్కుతారు. కాలేజీ యాజమాన్యాలు రోడ్డుకి ఎక్కుతాయి, కాలేజీ యాజమాన్యాలు మాట్లాడుకొస్తాయి. బట్ ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియా భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రంలో డైరెక్ట్గా కాలేజీలు మొత్తం షట్ డౌన్, తాళాలు వేసుకోబోతున్నాయి. మాకు 1200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, మేము కాలేజీని నిర్వహించలేకపోతున్నాం, మెయింటైన్ చేయలేకపోతున్నాం, మా దగ్గర పనిచేసేటువంటి స్టాఫ్కి జీతాలు ఇవ్వలేకపోతున్నాం, ఇవన్నీ ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మేము 15వ తేదీ నుంచి కాలేజీ మొత్తాన్ని కూడా మూత వేస్తున్నాము, తాళాలు వేసుకుంటున్నామని చెప్పి ఆ కాలేజీ సంబంధించినటువంటి ఆ ఫెడరేషన్ చెప్తోంది. సో MBA, BEd, PG అండ్ డిగ్రీ ప్రతి రియంబర్స్మెంట్ వచ్చేటువంటి ప్రతి కాలేజీ కూడా ఈ నిర్ణయం తీసుకుందట. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా నాకు తెలిసి కొన్ని వేల కాలేజీలు ఉన్నాయి, కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారందరికీ ఇది ఒక బిగ్గెస్ట్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. సో వాళ్ళ డిమాండ్స్ ఏంటి ప్రధానంగా అంటే ఇప్పుడున్నటువంటి ఈ 1200 కోట్ల బకాయిలో కనీసం 60% అంటే సుమారుగా 700-800 కోట్ల రూపాయలు చెల్లించడంతో పాటుగా వెంటనే విడుదల చేయడంతో పాటుగా మాకు ఇన్ ఫ్యూచర్లో భవిష్యత్తులో కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి బకాయిలను ఎలా విడుదల చేస్తాం, ఏ టైంలైన్ ఉండబోతోంది, ఎప్పుడెప్పుడు ఎలా విడుదల అవుతాయనే విషయం పైన చాలా స్పష్టమైనటువంటి ఒక డిమాండ్ కూడా వాళ్ళు పెడుతూ ఉన్నారు. సో ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో మాకు ఎప్పుడెప్పుడు టైం లైన్ ప్రకారంగా ప్రతి సంవత్సరం ఆ విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత జనవరిలోనో డిసెంబర్లోనో లేదా మార్చిలోనో మీకు పెండింగ్ బకాయిలు చెల్లిస్తామన్న రకంగా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక ఆన్సర్ వస్తేనే, ఒక చట్టం రూపంలో దానికి అన్ని రకాలుగా చేస్తేనే మేము కాలేజీలు ఓపెన్ చేస్తాం, లేదంటే మేమంతా కూడా కాలేజీలు మూసేసుకుంటామని చెప్పి యాజమాన్యాలు చెప్తున్నాయి.
పండగల్లో మనం తక్కువ వేడుకలు తక్కువ వెనక్కి వెళ్ళాం. వేడుకల్లో చాలా అట్టహాసంగా వేడుకలు జరిగాయి. నేను ఎవరిని తప్పుపడడం లేదు, ఐఎమ్ వెరీ సారీ. నేను ఎవరిని తప్పుపడడం లేదు, ఎవరి గురించి నేను పాజిటివ్గా చెప్పడం లేదు. బట్ విద్యార్థుల పక్షాన మాట్లాడుతున్నాను కాబట్టి మన దగ్గర మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. మన దగ్గర 9వ సంవత్సరానికి తెలంగాణ వేడుకలు జరిగాయి పోయిన ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చాక 10వ సంవత్సరంలో కూడా వేడుకలు జరిగాయి. అంటే ప్రతిసారి వేడుకలు జరగడానికి కోసం మనం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామే. ఒక రాజకీయ పార్టీ సమావేశాలకు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. అటువంటిది విద్యార్థులకు వచ్చేసరికి ఎందుకు నిర్లక్ష్యత? విద్యార్థుల గురించి మాట్లాడేటప్పుడు ఎందుకు నిర్లక్ష్యం? విద్యార్థుల గురించి మాట్లాడినప్పుడు ఎందుకు ఇంత ఒక అలసత్వం, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు? సో విద్యార్థులు ప్రతి ఏడు, మీరు ఒకసారి గమనించండి, మీరు ఒకసారి కామెంట్ చేయండి, ప్రతి ఏడు ప్రతి సంవత్సరం రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పి ఒక విద్యార్థి సంఘం బంధు పిలుపునిస్తారు. విద్యార్థులంతా రోడ్డు ఎక్కుతారు, కాలేజీ యాజమాన్య రకంగా స్టేట్మెంట్ పాస్ చేస్తుంటాయి. ప్రతి ఏడు జరగాలనా? ప్రతి సంవత్సరం జరగాలనా? ఎక్కడైనా తెలంగాణ వేడుకలు జరగలేదని చెప్పి ఎవరైనా ధర్నాకి ఎక్కారు, రోడ్డుకి ఎక్కారా? అది నేను జరపొద్దు అనడం లేదు, బట్ ఆ రకంగా ఎవరు అడగలేదు కదా. అడిగిన వాటికి ఎందుకు సమకూర్చరు? ఎస్, మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. మధు, సో రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ టైం ఎవరి ఇండియా, భారతదేశ వ్యాప్తంగా ఇది ఒక కొత్త అంశం అని చెప్పాలి, ఒక సంచలనం అని చెప్పాలి. ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు ఇటువంటి సంఘటన. 15వ తేదీ నుంచి కాలేజీలు మొత్తం మూసేసుకుంటున్నామని చెప్పి కాలేజీ యాజమాన్యాలకు సంబంధించిన ఒక ఫెడరేషన్ నిన్న సెక్రటరియట్ వేదికగా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఎలా చూడాలి? ఈ నెల 30వ తారీఖు లోపల బకాయిలు చెల్లించాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. 15వ తారీఖు నుంచి వృత్తి విద్యకు సంబంధించినటువంటి కాలేజీలని బంద్కు పిలుపునిస్తే 16వ తారీఖు నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు కూడా ఈ ధర్నాలో ఈ బంద్లో పాల్గొననున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయి మనోజ్, రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి ప్రైవేటు కాలేజీలకి. ప్రస్తుతం వీళ్ళ సమస్య ఏంటంటే జీతాలు ఇచ్చుకోలేనటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ప్రైవేటు కాలేజీలో బంద్ చేస్తే తప్ప ప్రభుత్వం దిగిరానటువంటి పరిస్థితి. ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు, భేటీ అయ్యారు, వాళ్ళు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. కొన్ని ఆలోచనలు వీళ్ళే స్వతహాగా కొన్ని డిజైన్ చేసి ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేశారు. దాంట్లో 1,00,000 రూపాయలకు సంబంధించినటువంటి ఫండ్ ఏర్పాటు చేయాలి. దాంట్లో కార్పస్ ఫండ్ కానీ ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి అన్ని ఫండ్స్ ని దాంట్లో ఇంక్లూడ్ చేస్తే ఫ్యూచర్ లో ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా దాని నుంచి వచ్చేటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మిత్తే సంవత్సరానికి 3,000 కోట్లు వస్తుంది దాంట్లో ఇంట్రెస్ట్. దాని ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా, డోకా లేకుండా సాఫీగా సాగేటువంటి ఒక ప్రయత్నం కోసం చెప్పే ఒక స్కీమ్ కూడా వీళ్ళే ఐడియా చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం దాని మీద దృష్టి పెట్టలేదు. కార్పొరేట్ సంబంధించి సిఎస్ఆర్ కార్పస్ ఫండ్ కానీ తర్వాత ఇంకా ఇతరత్ర మార్గాల ద్వారా ఫండ్ రైజ్ చేసుకునే అవకాశం ఉంది ప్రభుత్వానికి. అంటే విద్య మీద దృష్టి పెడితే మరి దాని మీద ఫోకస్ చేయట్లేదు కాబట్టి వీళ్ళు బంద్కే పిలుపునిచ్చారు. మొత్తం దసరా జరుపుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది, రేపు జీతాలు ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ ఉంది, మేము ఏం చేయలేము. ఒక 6 months నుంచి ఈ కాలేజీలో జీతాలు ఇవ్వట్లేదు సిబ్బందికి. సో ప్రైజర్ పెరుగుతా ఉంది వారికి కూడా. ప్రభుత్వం ముందు అనేక సార్లు ప్రతిపాదనలు, రిక్వెస్ట్లు, చర్చలు చేసినా పట్టించుకోవట్లేదు. ఇక కాలేజీలో బంద్ పెట్టడమే కరెక్ట్ అనేటువంటిది ఒక నిర్ణయానికి వచ్చారు. మొత్తం 15వ తారీఖు నుంచి నిరవధిక బంద్ పెడతా ఉన్నారు ప్రభుత్వం బకాయిలు చెల్లించేంత వరకు. అది కూడా ఈ నెల 30వ తారీఖు వరకు మరొక డెడ్ లైన్. అప్పటిలోగా ప్రభుత్వం బకాయిలు చెల్లించాలి, లేదు అంటే ఇంకా ఉద్యమం ఇంకా తీవ్రతరం చేస్తామంటున్నారు. ఇప్పుడు కేవలం బంద్ వరకే. ఒక 30వ తారీఖు సెప్టెంబర్ 30వ తారీఖు తర్వాత రోడ్లపైకి వస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. తర్వాత నిరసన వ్యక్తం చేస్తామంటున్నారు. సో ఇది పెద్ద ఉద్యమంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల రూపంలో, తర్వాత యూరియా రూపంలో ఇంకా కొంత చర్చ జరుగుతుంది, ప్రభుత్వం వ్యతిరేకత ఉంది. జనరల్ గా ఇటువంటి ఉద్యమాలు, ఇటువంటి అంశాలు చెప్పేప్పుడు ముఖ్యంగా కాలేజీ యాజమాన్యాలకు సంబంధించి కూడా ఒక డిఫరెంట్ గా ప్రభుత్వం ఆధీనంలోనే పనిచేస్తాయి కాబట్టి ఒక రకంగా జంకుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. సో ముందుగా చర్చలు జరిగాయా? చర్చలు జరగకమునిపై ఈ రకంగా వాళ్ళ అల్టిమేటం జారీ చేస్తున్నారు అనుకోవాలా? డెఫినెట్గా వారిది ఒక సమస్య, బిగ్గెస్ట్ సమస్య ఇది. నిజంగా అక్కడ ఉన్నటువంటి చదువుకునే విద్యార్థులకి, కాలేజీ యాజమాన్యాలకు తెలుసు ఎంత ఒత్తిడి ఉంటుందనేది. సో విద్యాశాఖ అధికారులతో కానీ, విద్యాశాఖ మంత్రి లేరు కాబట్టి ముఖ్యమంత్రితో ముందుగా చర్చలు జరిగాయా? ఎందుకు డైరెక్ట్గా డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? పలుసార్లు ఇప్పటికే వీళ్ళు రిక్వెస్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. చాలా సందర్భాల్లో అసోసియేషన్ కి సంబంధించినటువంటి సూర్యనారాయణ రెడ్డి, రామకృష్ణ వీళ్ళంతా కూడా ఈ ఉన్నత విద్యా మండలికి సంబంధించినటువంటి కార్యాలయానికి వెళ్లారు, అధికారులతో మాట్లాడారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇందాక చెప్పినట్టు కొన్ని ప్రతిపాదనలు చేశారు ప్రభుత్వానికి. ఫ్యూచర్ లో అసలు ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించి అసలు ఎప్పుడు సమస్య తలెత్తకుండా 1,00,000 కోట్లకు సంబంధించినటువంటి ఒక ఫండ్ రైజ్ చేయగలిగితే
సిఎస్ఆర్ ఫండ్స్ అంటే ప్రభుత్వం మీదనే భారం పడకుండా ప్రైవేట్ కి సంబంధించినటువంటి కొన్ని కార్పొరేట్ సంస్థల ద్వారా ఫండ్ రైజ్ చేసుకొని డిపాజిట్ చేసుకునేలాగా కూడా చేస్తారు. అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చాలా మంది రెస్పాండ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళే సహాయం చేస్తే ఆ డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దాని ద్వారా ఇంట్రెస్ట్ తోటి ఒక 3,000 కోట్లు ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫీజు రియంబర్స్మెంట్ కు వాడుకునే అవకాశం ఉంటుంది. 1,00,000 కోట్లు బ్యాంక్ అట్లనే ఉంటుంది. ఇంట్రెస్ట్ ద్వారా వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ని నిరంతరంగా గడిపేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా పట్టించుకోవట్లేదు. సరే ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ఫీజు బకాయిలు చెల్లించట్లేదు. ఇక్కడ 6 నెలల జీతాలు ఉండడంతో యజమానుల పైన ఒత్తిడి పెరుగుతుండటంతో ఇక వాళ్ళు తప్పని పరిస్థితుల్లో ఈ డిసిషన్ తీసుకున్నారు. ముందే ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామనేటువంటి స్టేట్మెంట్ అయితే చేస్తా ఉన్నారు. 15 నుంచి నిరవధిక బంద్, ఒక ఇంజనీర్స్ డే ఉంది. ఇంజనీర్స్ డేను కూడా బ్లాక్ డేగా ప్రకటిస్తా ఉన్నారు. సో మొత్తం సెప్టెంబర్ 30 లోపల బకాయిలు చెల్లించకపోతే మొత్తం బకాయిల్ని ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి ఈ రోజు రాష్ట్రంలో. సో దీని ద్వారా విద్యార్థులంతా కూడా ఖాళీగా ఉండే అవకాశం ఉంది. రోడ్డుపై వచ్చే అవకాశం ఉంది. సో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ వ్యతిరేకత విషయంలో దీన్ని దృష్టి పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది కాబట్టి ఫోకస్ చేసే అవకాశం ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ మధు. సో డైరెక్ట్ గా ఇదొక అల్టిమేటం అని చెప్పాలి. భారతదేశ చరిత్రలో ఫర్ ద ఫస్ట్ టైం ఈ రకమైన డెసిషన్ ఒకటి తీసుకుంటూ ఉన్నారు. సో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ చరిత్రలో ఎక్కడ కనీ విరి ఎరగని రీతిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజీలని మొత్తాన్ని కూడా రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. కాబట్టి మాకు బకాయిలు ఉన్నాయి, మేము కాలేజీ నిర్వహించలేకపోతున్నాం, కాలేజీ నడిపించలేకపోతున్నాం, యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నామని చెప్పి సెప్టెంబర్ 15 నుంచి బంద్కు పిలుపునిస్తున్నారు. విద్యార్థుల వరకు కాలేజ్కి రావడానికి వీలేదు. డైరెక్ట్గా ఒకసారి ఆ ఫెడరేషన్ సంబంధించినటువంటి ఆ యాజమాన్యం, వివిధ కాలేజీల యాజమాన్యాలకు సంబంధించి ఒక ఫెడరేషన్ ఉంది. ఆ ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుకొచ్చా, వారు ఏం మాట్లాడారో చూద్దాం. కళాశాలలో ఉన్నటువంటి 90% కళాశాలలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కాంగ్రెస్ పండుగ ఎలా జరుపుకోవాలని చెప్పేసి అటెండర్లు కూడా మమ్మల్ని నిలదీస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వాన్ని సీఎం గారిని దసరా పండుగ లోపల మాకున్నటువంటి బకాయిలన్నీ ఇంప్లిమెంట్ చేశారు. ఇక్కడ ఫెడరేషన్ అధికారులు చెప్తోంది, ఇప్పటికే పలుమార్లు చర్చించాము, విద్యాశాఖ అధికారులను భేటీ అయ్యాము, రియంబర్స్మెంట్ విడుదల చేయమని అడిగాము, ఎన్నిసార్లు వేడుకున్నా ఎన్ని రిక్వెస్ట్ చేసినా వాళ్ళు ముందుకు తీసుకోవడకపోవడం మూలంగానే మేము ఈ డిసిషన్ తీసుకుంటున్నామని చెప్తున్నారు. అన్ని కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రైవేట్ కాలేజ్ రియంబర్స్మెంట్ అందుకునే ప్రతి కాలేజ్ కూడా కంప్లీట్గా క్లోజ్ అవబోతోంది. సో సెప్టెంబర్ 15వ తేదీ నుంచి మూసివేయబోతున్నారు. ఏదేమైనా ఒక బిగ్గెస్ట్ డెసిషన్గా చూడాలి. మరి ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మేల్కొని ఆ విద్యార్థులకి ఒక శాపంగా ఈ డిసిషన్ మారకుండా వారిని ఏమైనా సర్దిద్దుతారా, బకాయిని విడుదల చేస్తారా, ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనా మళ్ళీ రిపీట్. సో ఎన్ని వేడుకలు జరిగినా, ఎన్ని ప్రోగ్రాములు చేసినా, ప్రభుత్వ ధనం ఎంతో ఖర్చు చేసినా కూడా అంతా సైలెంట్గా ఉన్నారు. అలా ఖర్చు చేయమని, వేడుకలు చేయమని, సంబరాలు జరపమని, ఇంకేదో నానా హైరాణ చేయమని చెప్పి ఎవరు రోడ్డు ఎక్కరు, ఎవరు కూడా డిమాండ్ చేయరు. ఒక సామాన్య ప్రజానికానికి ఎవరు కూడా ఈ అంశం అవసరమే లేదు. కానీ వాళ్ళకు చాలా నిత్యవసరం ఏంటి అని అంటే విద్య. వాళ్ళు చదువుకోవడానికి విద్యా అవకాశాలు కావాలి, చదువుకున్న తర్వాత ఉపాధి అవకాశాలు కావాలి, ఆసుపత్రికి పోతే అక్కడ సరైనటువంటి సదుపాయాలు ఉండాలి. వీటి కోసం డిమాండ్ చేస్తూ ఉంటారు. సో కానీ ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉంటాయంటే డ్రామాలు చేయాలి, పైన మెరుపులు మెరవాలి, మెరుపులు చూసే ప్రజలు మాకు ఓట్లు అనే రకంగా వాళ్ళంతా కొన్ని సందర్భాలు బిహేవ్ చేస్తూ ఉంటారు. అది ఏ ప్రభుత్వం ఉన్నా, గతంలో 10 ఏళ్ల క్రితం ఉన్న ప్రభుత్వాలు ఉన్నా, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు ఉన్నా, ప్రతిసారి కూడా ఈ సమస్య వస్తూనే ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ కోసం ప్రతిసారి రోడ్లు ఎక్కుతారు విద్యార్థులు, బంధుకు పిలుపునిస్తూ ఉంటారు, యాజమాన్యాలు మాట్లాడుతూ ఉంటాయి. ఇంకా ఇది ఒక తీరని సమస్యగానే మిగిలిపోయింది. కాబట్టి ఇకనైనా ప్రభుత్వాలు మేలుకొని ప్రతి ఏడు విద్యార్థులకు సంబంధించి ఇటువంటి సమస్య రాకుండా ఈ సమస్యను చక్కదిద్దుతాయా, ఏం జరగబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. అటు కాలేజీల యాజమాన్యాలు ఉన్నా, విద్యార్థులుగా నేరుగా మీరు ఉన్నా, సో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.